ఉగాది. ఈ సంవత్సరం ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంతో ప్రారంభం. ఇది చైత్రమాసం మొదటి రోజున వస్తుంది. ఈ సంవత్సరం 2026 మార్చి 19న వచ్చింది. ఉగాది పండుగ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను ఎత్తుకుని వెళ్ళిపోయిన సోమకుడిని వధించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోనికి వచ్చింది అని పురాణ ప్రతీతి. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు అంటారు. వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఈ చైత్రశుద్ధ నవరాత్రుల చివరి రోజున శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి వస్తుంది. ఈ ఉగాది నుండి ఋతువుల సంధికాలం ప్రారంభమయ్యింది కాబట్టి మంత్రోపాసనకు మంచి సమయం. ఇక ఎలా ప్రారంభించాలి అన్నది నేర్చుకుందాం. ప్రాతకాలమే లేచి శుచిగా స్నానం చేసి దేవుడి దగ్గర శుభ్రంగా చేసి 2 దీపపు కుందులు అటు ఇటు పెట్టి, ఓపికంటే ఒక కలశం అక్కడ స్థాపించి కలశము కింద కొన్ని అక్షంతలు వేసి కలశంలో కొద్దిగా నీళ్లు పోసి కలశంలో అక్షతలు కానీ 2 రూపాయల నాణ్యం కానీ వేసి పైన దీపం పెట్టండి. అటు ఇటు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కలశం మీద దీపం పెట్టండి. నేతితో దీపం పెడితే బాగుంటుంది, కానీ శుద్ధమైన నెయ్యి ఈ రోజుల్లో దొరకడం లేదు. నువ్వుల నూనెతో అయినా పెట్టవచ్చు. అఖండ దీపం పెట్టాలి అనుకున్న వారు ప్రొద్దున్న పెట్టిన దీపాన్ని సాయంత్రం 6 గంటల వరకు ఉంచి హారతిస్తే చాలు. అది ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది. 9 రోజులు అఖండ దీపం కంటిన్యూస్గా వెలగాలని మాత్రం అనుకోకండి. ఇక దేవుని పటం ముందు కూర్చుని ఒక మాల, మీకు ఏ మంత్రమైతే గురువులు ఉపదేశించారో, లేకపోతే మీకు ఏ మంత్రమైతే కావాలనుకుంటున్నారో, శివుడి మంత్రం కానీ, రామనామం కానీ, గాయత్రి మంత్రం కానీ, నారాయణ మంత్రం కానీ, ఏదైనా ఒక మాల. ఒక మాలలో 108 పుసులు ఉంటాయి. ఒక మాల, లేకపోతే 3, లేకపోతే 5, లేకపోతే 9, లేకపోతే 12, 24, 27 మాలలు రోజుకి చెయ్యండి. ఓపిక లేని వాళ్ళు ఒక మాల చేసి దేవుడికి దండం పెట్టుకుని హారతిస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? 27 మాలలు చేస్తే మీకు 9 రోజులకి 24,000 జపం అవుతున్నట్టు అన్నమాట. దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే ఉగాది రోజు, మొదటి రోజు ఉగాది కాబట్టి మనం ఉగాది పచ్చడి చేస్తాం. అందులో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. తీపి సంతోషం, చేదు బాధ, పులుపు ఆశ, కారం కోపం, ఉప్పు భయం, వగరు ఆశ్చర్యం. ఇలా ఈ పచ్చడి తయారు చేసి కొద్దిగా తయారు చేసుకోండి. తిన్నంత వరకు. ఎవరైనా స్నేహితులు వస్తే పెట్టడానికి కొంచెం ఎక్కువ చేసుకుని వృధా చెయ్యకండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక అలా 9 రోజులు చేసిన తర్వాత 9వ రోజున నవమి వస్తుంది. అది శ్రీరామ నవమి. మీరు 9 రోజు మాలలు చేసిన తర్వాత ఆ రోజే పూర్ణాహుతి చేసినా పర్వాలేదు. 5 రోజులకి మీకు 24 మాలలు అయిపోయినా పూర్ణాహుతి చేసినా పర్వాలేదు. 10వ రోజు పొద్దున్న మీరు శ్రీరామ నవమి చేశాక కూడా పూర్ణాహుతి చేసినా పర్వాలేదు. మీ ఇష్టం అది. ఈ ఉగాది మనస్సును సిద్ధం చేస్తుంది. నవరాత్రి మనస్సును బలంగా మారుస్తుంది. అర్థమైందిగా? ఇది జ్ఞానానికి మొదటి పాదం. ఉగాది చెబుతుంది జీవితం అన్ని రుచుల మిశ్రమం అని. నవరాత్రి చెబుతుంది
ఆ జీవితం ఎదుర్కొనే శక్తి మీలోనే ఉంది అని. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు పూర్ణాహుతి ఎలా చేయాలో చెప్తాను. రాగి గిన్నె ఉంటే శ్రేష్టము, లేదు అన్నా మీరు ఇనప గిన్నెలో కొబ్బరి ముక్కలను కట్ చేసి దాంట్లో వేసి, ఆవు నెయ్యి కొబ్బరి ముక్కల మీద వేసి, అలాగే కర్పూర బిళ్ళలను ఒక 4, 5 దాంట్లో వేసి మీరు కర్పూరాన్ని వెలిగించి, అది మాలలు అయిపోయి నవరాత్రులు అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చెప్తున్నాను మీకు. మీకు బియ్యం పిండి ఉన్నట్లయితే బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని, ఇలా రోజు కూడా స్టవ్ వెలిగించిన తర్వాత ఒక గరిటె పెట్టి కాస్త ఈ ఉండ గరిటెలో వేసి కొంచెం నెయ్యి వేస్తే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఇది భగవంతుడు స్వీకరించే ఆహారము అంటే ఇలాగే స్వీకరిస్తాడు ఆయన. అంతేగాని మీరు వడలు, పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి ఇవన్నీ మనం తినడానికే. తినలేకపోతే మీరు అలా పడేస్తారు. వేస్ట్ చేసుకోకండి. ఎంతవరకు ఒక్క చిన్న గిన్నెతో శనగపప్పు, ఒక చిన్న గిన్నెతో మినప్పప్పు, బియ్యము తీసుకుని, బియ్యము గ్రైండ్ చేసుకుని, ఆ శనగపప్పు ఉండలు చేసుకుని, కొద్దిగా నూనెలో 4, 5 పూర్ణాలు వేసుకుని స్వామికి నైవేద్యం పెట్టండి. లేదు అంటే బియ్యం నానబెట్టేసుకుని, ఆ బియ్యం ఉడకబెట్టి అందులో పాలు పోసి కొంచెం బెల్లం దింపిన తర్వాత బెల్లము నెయ్యి వేసి నైవేద్యం పెట్టండి. అంతేగాని పాడు చేసుకోకండి. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నానండి. ఈ ఉగాది ప్రారంభం అయ్యే ముందు 2 రోజులకి మీరు ఒక మట్టి పాత్రలో, కొండ కానివ్వండి, మట్టి గిన్నెలో కానివ్వండి, మట్టి పోసి దాంట్లో జొన్నలు వెయ్యండి. జొన్నలు ఈ పాత్రలో, ఈ మట్టి పాత్రలో వేసే ముందు 24 గంటలు లేకపోతే 36 గంటలు తడిగుడ్డలో కట్టేసి ఉంచండి. ఉంచిన తర్వాత ఈ మట్టి పాత్రలో వేస్తే మీకు ఈ 9 రోజులకి దేవుడి పక్కనే పెట్టండి, చక్కగా మొలకలు వస్తాయన్నమాట. రోజు అంటే ఈ చైత్రమాసం మొదలవుతుంది. అందుకని ఇవి ఏ నవరాత్రి అయినా సరే ఇలా మట్టి పాత్రలో మనం శనగలు కానీ జొన్నలు కానీ వేసి మొలకలెత్తి ఆ భగవంతుడికి నైవేద్యంగా, అంటే అది ప్రకృతికి మనము చూపిస్తున్నామన్నమాట. భగవంతుడికి ప్రకృతి అలాగా శిశిరంలాగా ప్రకృతి అలా వికసిస్తూ ఉంటుంది, అట్లా మొలకలు వచ్చి. ఈ పూర్ణాహుతి ఎలా చేయాలో మనం చెప్పుకుంటున్నాం కదా. మీరు ఈ రాగి గిన్నెలో కానీ ఈ స్టీల్ గిన్నెలో కానీ కొబ్బరి ముక్కలు, నెయ్యి, హారతికర్పూరం బిళ్ళలు వేశారు కదా, అది వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ అగ్ని జ్వలిస్తున్నప్పుడు మీరు ఈ బెల్లం కానీ లేకపోతే నేను ఉండలు చేసుకుంటే మీరు ఉండలు అయినా సరే వేసి మీకు ఇష్టం వచ్చిన మంత్రం ఓం శివాయ నమః స్వాహ, ఓం శివాయ నమః స్వాహ అలా 5 సార్లైనా 9 సార్లైనా 24 సార్లైనా ఆ ఆహుతుల్ని ఆ అగ్నికి సమర్పించండి. భగవంతుడు ఎప్పుడు స్వాహ అంటే నోరు తెరుస్తాడనమాట. అప్పుడు స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తే ఆ నోట్లో ఆయనకి పెట్టినట్టు. ఎట్లా చిన్నపిల్లోడికి మనం బుజ్జి 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 ముద్దలు పెడతాం కదా, అట్లా అనమాట. అది వేసిన తర్వాత ఇక పూర్ణాహుతి. పూర్ణాహుతికి ఏం చేస్తారు అంటే మీరు ఈ ఒక్కలు దొరుకుతాయి, రౌండ్ ఒక్కలు, పచ్చి ఒక్కలు అంటారు వాటిని. వాటిని పూర్ణ ఫలాలు అంటారనమాట. పూర్ణ ఫలాలు అంటే మీరు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టేయాల్సిన అవసరమే లేదండి. ఆ పూర్ణ ఫలాలను ఒక డబ్బాలో వేసుకుని వేసుకోండి. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు అలా అగ్ని ముట్టించిన తర్వాత ఆ పూర్ణ ఫలం ఒక స్పూన్లో పెట్టుకుని దాంట్లో ఇంత నెయ్యి వేయండి, ఒక కర్పూర బిళ్ళ వేయండి, లేచి నుంచోండి. నేను మంత్రం చదివేటప్పుడు శ్రద్ధగా వినండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్వముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపతః వస్నేవ విక్రీణావహ ఇషమూర్జగ్వం శతక్రతో స్వాహా వేసేయండి. ఓం సర్వం వై పూర్ణగ్వం స్వాహ, కొంచెం అక్షంతలు వేయండి. ఓం సర్వం వై పూర్ణగ్వం స్వాహ, అక్షంతలు. ఓం సర్వం వై పూర్ణగ్వం స్వాహ. ఈ 3 సార్లు అక్షతలు కానీ నెయ్యి కానీ బెల్లం కానీ ఆ అగ్నికి సమర్పించండి. ముందు స్వాహ అన్నప్పుడు మీరు స్పూన్లోది వేసేసారు కదా, స్పూన్లోది వేసిన తర్వాత నేను 3 సార్లు అన్నాను.
అప్పుడు మీరు దగ్గరలో ఉన్న బెల్లం కానీ లేకపోతే నెయ్యి కానీ కొంచెం కొంచెం చిటికెడు అంతా, లేకపోతే అక్షంతలు అగ్నిలో వేయండి. ఇప్పుడు అయిపోయింది కదా, మీ దగ్గర ఏమన్నా కొంచెం నెయ్యి ఉంటే ఆ నెయ్యిని కొంచెం ఒక డ్రాప్గా అగ్నిలో వదులుతూ ఉండండి. నేను మంత్రం చదువుతున్నాను. అంటే నెయ్యి అగ్నికి సమర్పించడం అనేది భగవంతునితో మనకి స్నేహభావాన్ని ఎక్కువ చేస్తుందన్నమాట. ఓం వసోహ పవిత్రమసి వస్యతధారం, వసోహ పవిత్రమసి సహస్రధారం, దేవస్త్వా సవితా పునాతు వసోహ పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామా దుక్ష స్వాహ. ఆ స్పూన్లో నెయ్యంతా వేసేయండి. పూర్ణాహుతి అయిన తర్వాత, హారతి అయిన తర్వాత మీరు స్వామి క్షేమంగా నేనే స్థానానికి వెళ్ళు స్వామి అని కలశాన్ని కదిపి అదేవిధంగా అగ్నిలో కొన్ని అక్షింతలు వేయండి. అంటే స్వామిని, అగ్నిదేవుణ్ణి మనము వారి యొక్క స్వస్థలానికి వెళ్ళమని చెప్తున్నామన్నమాట. నేను చెప్పలేదని చెప్పి మర్చిపోకుండా సుమా, హారతి ఇచ్చిన తర్వాత చేయవలసిన పని ఇది. చక్కగా ఉగాది రోజు పూజ చేసుకుంటారు. అనంతరం 9 రోజులు ఉపాసన చేస్తారు. చెయ్యండి తప్పకుండా. ఎందుకంటే మంత్ర ఉపాసన చేయడం ఈ 9 రోజులు అంటే మనకి ప్రతి క్షణం కూడా సెల్స్ పుడుతూనే ఉంటాయి. ఈ 10 రోజులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రకృతిలో. అందుకని చెయ్యండి. తర్వాత శ్రీరామనవమి రోజున పూర్ణాహుతి కూడా ఇచ్చి సీతారాముల కళ్యాణం కూడా చెయ్యండి. సర్వం శివార్పణం. శివ 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 శివ.